భారతదేశానికి ముప్పేదైనా పొంచి ఉందంటే అది కేవలం ఒక్క చైనాతో మాత్రమే. ఇది ఎప్పుడూ వివేకానందుడు మనకు చేసిన హెచ్చరిక. ఆ పరిస్థితి ఇప్పుడు రానే వచ్చింది. నలువైపుల నుంచి చైనా మనల్ని చుట్టుముట్టేస్తూ కయ్యానికి కాలు దూవుతోంది. మరి ఆ కాళ్లను విరగ్గొట్టాలంటే మనము సై అనాలా? అనక్కర్లేదు. నో అంటే చాలు. దేనికి నో అనాలి? మేడ్ ఇన్ చైనాకు నో అంటే చాలు. చైనా కాళ్ళేంటి, చేతులు కూడా వాటంతటవే విరిగిపోతాయి. 1962లో మనం కాస్త ఏమరపాటుగా ఉన్న సమయంలో యుద్ధానికి దిగి భారత్లోని కొన్ని కీలక ప్రాంతాలను చైనా ఆక్రమించుకుంది. నిజానికి అప్పట్లో చైనాతో యుద్ధం చేసేంత సైనిక ఆయుధ సంపత్తి మన దగ్గర లేదు. ఎందుకంటే అప్పుడప్పుడే స్వాతంత్రం పొంది స్థిరపడే దశలో ఉన్నాం మనం. మన బలహీనతను ఆసరాగా చేసుకుని ఆక్సాయ్ చిన్తో పాటు అరుణాచల్ ప్రదేశ్ లోని కొంత భాగాన్ని కబలించేసింది చైనా. అయినప్పటికీ సామ్రాజ్య కాంక్ష తీరనే డ్రాగన్ భారత్ చుట్టూ ముత్యాల సరం పేరుతో నౌకాశ్రయాలు, యుద్ధ స్థావరాలు నిర్మిస్తూ భారత్ను దిగ్బంధిస్తోంది. తాజాగా డోక్లాంలో రహదారి నిర్మిస్తూ ఈశాన్య రాష్ట్రాలకు భారత్తో సంబంధాలని తెంచాలని చూస్తోంది. దీనిని అడ్డుకున్న భారత దళాలు చైనాకు గట్టి పోటీనే ఇస్తున్నాయి. అంగుళం కూడా ముందుకు రాకుండా అడ్డుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా చైనాను చూసి ఏమాత్రం బెదరడం లేదు. వారి సైనిక ఆయుధ సంపత్తి మనకంటే ఎక్కువ ఉన్నా కూడా తాము యుద్ధానికి సిద్ధమేననే సంకేతాల్ని పంపుతోంది. ధైర్యంగా నిలబడటమే విజయం, భయపడటమే మరణం అన్న రీతిలో డోక్లాంలో స్థిర నివాసాలను ఏర్పాటు చేసి చైనాకు గట్టి బదులే ఇస్తోంది ఇండియన్ ఆర్మీ. 1962 నాటి భారత్ కాదని, ఇప్పుడు తాము కూడా ఏదైనా చేయగల స్థాయిలో ఉన్నామని హెచ్చరికలు పంపింది. దీనికి చైనా నుంచి వస్తున్న ప్రతి సవాల్కు బదులిస్తూ డ్రాగన్ను అడుగడుగునా నియంత్రిస్తోంది. మాటల యుద్ధం దాటి చేతల యుద్ధమే వస్తే ఇరు దేశాలకు తీరని నష్టం జరుగుతుందన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అయినప్పటికీ శత్రువు కవ్విస్తుంటే తోక ముడిచి కూర్చోవడం ఓటమితో సమానమే. అందుకే భారత్ కూడా యుద్ధానికి సై అంటోంది. అయితే సైనికులు తమ వంతు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. మరి ప్రజలం మనమేం చేయాలి? ఏం చేయాలో ముంబైలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ ఆచరణతో మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు. అదే నో మేడ్ ఇన్ చైనా మంత్రం. ఇది పఠిస్తే చాలు, ఇది ఆచరిస్తే చాలు, డ్రాగన్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ముంబైలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ 2 రోజుల క్రితం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మేడ్ ఇన్ చైనా పేరుతో ఉన్న ఏ వస్తువును కొనకూడదని పిల్లలకు పిలుపునిచ్చింది. ఇక నుంచి చైనా వస్తువులేవి కొనకూడదని విజ్ఞప్తి చేశారు. ఇది ఆదేశం కాదని, దేశ శ్రేయస్సు కోసం మనమంతా అమలు చేయాల్సిన నిర్ణయమని, అందుకే విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ ఫ్యాక్టరీగా మారిన చైనాలో ఉత్పత్తి అవుతున్న వస్తువుల్లో ఆ దేశ ప్రజలు వినియోగించుకుంటున్నవి పోగా మిగిలిన వాటిలో 80% వస్తువులు భారత్కే ఎగుమతి అవుతున్నాయి. అంతేకాక చైనా కంపెనీలు భారత్లోనూ మకాం వేసి వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఫలితంగా వేల కోట్ల రూపాయలు మన దేశ సంపదను చైనా చేతుల్లో పెడుతున్నాం. దాదాపు అనధికారిక లెక్కల ప్రకారమే రోజుకు 100 కోట్ల రూపాయల విలువైన చైనా వస్తువుల్ని మనం భారతీయులం కొంటున్నాం. ఒకవేళ ఇవి కొనడం మనమంతా మానేస్తే అప్పటికప్పుడు చైనా రోజుకు 100 కోట్ల రూపాయలు నష్టపోతుంది. ఇది ప్రత్యక్షంగా కనిపించే నష్టం. పరోక్షంగా ఆ దేశంలోని ప్రజలు ఉపాధిని కోల్పోతారు. ఆ దేశం ఆర్థికంగా బలహీనపడుతుంది. చైనాలో తయారయ్యే వస్తువులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతాయి.
చాలా దేశాల్లో చైనా వస్తువులపై ఇప్పటికే నిషేధం అమల్లో ఉంది. పైగా మన దేశమంతా పెద్ద మార్కెట్ చైనాకు మరొకటి లేనేలేదు. మన దేశంలో అమ్మే వస్తువులతోనే చైనా మనుగడ సాగిస్తుందని చెప్పిన అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆ వస్తువులే అమ్ముడుపోకపోతే ఇంతకంటే పెద్ద యుద్ధం ఏదైనా ఉంటుందా? అందుకే మనమంతా ఇప్పుడు ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం వచ్చింది. నో మేడ్ ఇన్ చైనా. ఈ భావనను షేర్ చేయండి, లైక్ చేయండి. తద్వారా లక్షల కోట్ల మంది భారతీయులకు ఈ సందేశాన్ని చేరవేద్దాం. మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం.